ఏంటి రాజ్యలక్ష్మి, మన అమ్మాయి ఏంది ఇంటికి వచ్చింది? ఏంది ఒక్కతే వచ్చింది, అల్లుడితో రాకుండా? ఏంటి చాలా డల్గా విచారంగా ఉంది ఏంటి? 3 సంవత్సరాలైనా పెళ్ళయ్యి ఇంకా కడుపు పండలేదని అల్లుడు గారు వదిలిపెట్టి వెళ్ళిపోయారా? అయ్యయ్యో, అవునులే పాపం అల్లుడి గారికి పిల్లలంటే చాలా ఇష్టం. మన అమ్మాయికి ఏమన్నా పిల్లలు పుట్టలేదా? మరే ఓ పని చేస్తాను, కడుపు పండలేదన్నాడు కదా. సరే, నేను సాయంత్రం బాగా మంచి గోరింటాకు తీసుకొస్తాను, బాగా నూరి కడుపు మీద పెట్టు, తెల్లారేసరికల్లా బాగా పండిపోద్ది, కడుపు పండిద్ది. నేను రేపు అమ్మాయిని తీసుకెళ్ళి అల్లుడి గారి దగ్గర వదిలిపెట్టి వస్తాను. కంగారు పడగాక రాజ్యలక్ష్మి, అమ్మాయి నువ్వు కూడా ఏడవగాకు, ఏం పర్లేదులే, సాయంత్రం గోరింటాకు తీసుకొస్తాను.